36 అవర్స్ ఉపవాసం చేస్తే శరీరానికి ఏమవుతుందో తెలుసా? 4 గంటల తర్వాత శరీరం ఆహారం జీర్ణం చేయడం మానేస్తుంది, ఇన్సులిన్ తగ్గిపోతుంది, నిల్వ ఉన్న చక్కెర స్థాయిని శక్తిగా వాడుకుంటుంది. 8 గంటల తర్వాత రక్తంలో చక్కెర తక్కువడం మొదలవుతుంది, శరీరం నిల్వ చేసుకున్న గ్లైకోజ్ ని శక్తిగా వాడుకుంటుంది. 12 గంటల తర్వాత కొవ్వు బర్నింగ్ అవుతుంది, ఇన్సులిన్ ఇంకా తగ్గిపోతుంది, శరీరం కీటోసిస్ లోకి వెళ్లిపోతుంది. 16 గంటల తర్వాత ఆటోఫాజీ మొదలవుతుంది, శరీరం పాడైపోయిన కణాలని టాక్సిన్స్ ని తీసేసి మళ్లీ వాడుకోవడం మొదలు పెడుతుంది. 24 గంటల తర్వాత పెద్ద స్థాయిలో సెల్ రిపేర్ జరుగుతుంది, శరీరం పూర్తిగా ఫ్యాట్ బర్నింగ్ మోడ్ లోకి వెళ్లిపోతుంది, వాపు తగ్గిపోతుంది, ఇన్సులిన్ సెన్సిటివ్ బాగుపడుతుంది. 30 గంటల తర్వాత గ్రోత్ హార్మోన్ పెరుగుతుంది, ఇది కండరాలని కాపాడుతుంది, కొవ్వు తగ్గడాన్ని స్పీడ్ గా చేస్తుంది, డీప్ హీలింగ్ మోడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. 36 గంటల తర్వాత మాక్సిమం ఆటోఫాజీ మొదలవుతుంది, శరీరం చనిపోయిన కణాలని తీసేసి కొత్త టిష్యూలు క్రియేట్ చేసి మెటబాలిజం ని ఆల్మోస్ట్ ఇంక్రీజ్ చేస్తుంది, పెంచుతుంది. మరి మీరైతే ఎన్ని గంటలు ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేస్తారో కింద కామెంట్లో చెప్పండి.